ఈరోజు కన్యవారికి జరిగేది మీరు నమ్మలేరు. నమస్తే మిత్రులారా, ఇప్పుడు మనం కన్యరాశివారి ప్రత్యేక ఫలితాలను తెలుసుకుందాం. ఈరోజు నవంబర్ 30. మీ జీవితం సరికొత్త ఆశలు, కొత్త అవకాశాలతో నిండిపోతుంది. ముందుగా స్వాగతం మీకు తెలుగు జ్యోతిష్య వాణిలోకి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు, అదృష్ట సూచనలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శనం తెలుసుకునే ప్రదేశం ఇది. మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచే రోజువారీ జ్యోతిష్య సూచనలతో మేము మీ ముందుకు వస్తున్నాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఇప్పుడే చేయండి. కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. ఈరోజు కార్యాలయంలో అనూహ్యంగా ఒక కొత్త బాధ్యత మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది. కన్యవారు, ఆ బాధ్యత మొదట్లో భారం అనిపించినప్పటికీ దీని ద్వారా మీ ప్రతిభ ప్రపంచానికి ఇపోతుంది. ఒక యువత ఉద్యోగి ఉదాహరణ తీసుకుంటే, శ్రీధర్ గారు గతంలో ఎప్పుడు ముందుకు రాలేకపోయినది, కాని ఈరోజు అతనికి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కట్టబడి తన కృషిని చూపేందుకు అవకాశం లభించింది. మీరు కూడా అలాంటి అవకాశానికి సిద్ధంగా ఉండండి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త తోటి భాగస్వాములు లేదా వినూత్న ప్రాజెక్టుల్లో ప్రవేశించే అవకాశం ఉంది. త్వరగా ఈ అవకాశాన్ని పట్టుకోండి, ఎందుకంటే ఇది మీ కెరీర్లో చాలా ముందడుగు. డబ్బు, ఆర్థికం. డబ్బు విషయంలో శుభసూత్రాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు ఈరోజు కొత్త మార్గాలను తెరుస్తాయి. మీకు పెరిగిన ఖర్చులు తగ్గిపోగా, చిన్న స్థాయిలో అయితే వడ్డీ కూడా వచ్చినట్లు భావించండి. శ్రీమతి కోమలమ్మగారికి గత నెల వడ్డీ రుసుముల కారణంగా ఆందోళన ఉంటే, ఈరోజు బ్యాంకు నుండి ఒక చెల్లింపు స్వీకరించారు. ఇలా మీకు కూడా సార్థక పరిష్కారాలు, రుణాలు సులభంగా తీర్చే మార్గాలు కనిపిస్తాయి. జాగ్రత్తగా వ్యయాలు నియంత్రించుకోవడం ముఖ్యం కాని, ఆర్థిక విలువైన నిర్ణయాలు తీసుకునే దీర్ఘదృష్టిని నిర్లక్ష్యం చేయకండి. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయంలో ఈరోజు ఒక మంచి పరిణామం కనిపిస్తుంది. ఒక లైఫ్ పార్ట్నర్తో సంభాషణలు కొత్త అర్థాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో ఉన్న అపారమైన ప్రేమ బలపడుతుంది. చిన్న చిన్న సమస్యలు కూడా మాహేం మరియు దూరమయ్యే అవకాశం ఉంది. శ్రీముఖి, ఇద్దరికి మధ్య వచ్చిన చిన్న అభిప్రాయ భేదాలు ఈరోజు గొప్ప అనుభూతులుగా మారి ప్రేమగాథను మరింత బలంగా మార్చుతాయి. ఏ కుటుంబ సమస్య అయినా ఇప్పుడు ఆశతో ఎదుర్కోండి, ఎందుకంటే సానుకూల మార్పు జరుగుతుంది. ఒక చిన్న ప్రేమ సందేశం, సంభాషణ మీ మనసును అందరికీ చేరుస్తుంది. ఆరోగ్యం, శ్రేయస్సు. ఆరోగ్య వాయిస్ సానుకూల సంకేతాలు కనిపిస్తాయి. కన్యా, చిన్న తలనొప్పులు లేదా ఒత్తిడి సమస్యలు ఏవైనా ఉంటే అవి తగ్గిపోవడానికి సంకేతాలు ఉన్నాయి. ప్రతిరోజు చేసుకునే యోగాసనాలు లేదా ధ్యానం ఆరోగ్యాన్ని మేలుచేయడానికి ఈరోజు సరైన సమయం. ఒక చిన్న మార్పు ఈరోజు మీ శరీరంలో సంతోషాన్ని, శాంతిని తీసుకొస్తుంది. మీ ఆహారం, నిద్రను పూర్వకాలంతో భేదం లేకుండా చూసుకోండి. శ్రమ వల్ల ఒత్తిడి లేకుండా తీసుకోవడం ముఖ్యమే. ఆధ్యాత్మికం, కర్మశక్తి. ఈరోజు కర్మలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గత కాలంలో చేసిన మంచికి ఈరోజు శ్రీకారం తేచే రోజు. మీరు దృఢంగా కొనసాగితే ఆధ్యాత్మిక మార్గంలో మరింత వెలుగును చూర్చుకోగలరు. జ్యోతిష్యం ప్రకారం గుహదేవతలు కూడా మీ కోపాన్ని, కష్టాలను తొలగిస్తూ సహకరిస్తున్నాయి. క్షమాపణ, ప్రేమతో జీవితంలోని సవాళ్లను ఎదుర్కొంటే ఉదయం అద్భుత మార్పులు రోజువారీ జీవితంలో కనిపిస్తాయి. ఒక చిన్న గణపతి పూజ లేదా ప్రభంజనమూర్తి ఉదయాన్నే చేయడం మీ ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది. మీకు ఒక రహస్యం, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈరోజుకి మీరు పదే ఎదురుచూస్తున్న ఆలోచన, ఆ కల కాస్తే కొత్త మలుపు తిందని చెప్పాలి. ఒక్క నిర్ణయం మీ ప్రపంచాన్ని మార్చగలదు. ఒక పెద్ద ఆశ్చర్యం మీ ఎదురవుతుంది. కన్యా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి, అది మాకు ప్రేరణ అవుతుంది. అదనపు సూచనలు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు వెంకటేశ్వర స్వామి. శుభరంగు పచ్చ, గోల్డెన్. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో పెద్ద ఒప్పందం. మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు.
నేడు మీరు చూసేది భవిష్యత్తు మొదలు. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. మరువద్దు, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి, మీ అదృష్టం చెప్పే మిత్రుడు.